ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీస్సులు. ధనత్రయోదశి తరువాత చతుర్దశి. ఈ చతుర్దశిని నరక చతుర్దశి అని పిలుచుకుంటాము. ఆశ్వేజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాము. ఈ నరక చతుర్దశి తరువాతి రోజే దీపావళి. మనం ఆచరించే పండుగల్లో ఒకటి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి దీపావళి ప్రాముఖ్యమైనది. పండుగల్లో ఒకటి రాక్షసుని మరణాన్ని ఆనందంగా పండుగగా చేసుకోవడం ఒకటి. నరక చతుర్దశి విశిష్టత. నరకాసురుని వధ చతుర్దశి నాడు ఆశ్వేజ బహుళ. నరకాసురుడు భూదేవి కొడుకు. ఈరోజు మేషరాశి సూర్యాస్తమ సమయములో ఉదయిస్తాడు. అది అస్తమించే వరకు చీకటే. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దీని అధిష్ఠించి నరకాసురుడు మీదకి బయలుదేరి కృష్ణుడు, సూర్యుడు, సత్యభామ, చంద్రుడు, నరకాసురుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపఛాయల్లో కన్యారాశి నరకుని బంధాల నుంచి విడివడి తమను విడిపించిన సూర్యుణ్ణి, కృష్ణుణ్ణి నాయకునిగా చేసుకుంటారు. ఇలాంటి స్థితి నరక చతుర్దశి. దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు. నరక భావాలు అంటే దుర్భావాలను కృష్ణ భక్తి అనే చక్రాయుధంతో ఖండింప చేసింది. కృష్ణ భక్తి అనే చక్రాయుధంతో ఖండింపచేసింది. జీవుడు భగవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది అందులోని అంతరార్థం. నరకాసుర వధ స్త్రీ స్వాతంత్ర్యానికి నిదర్శనం. అందుకే ఈ నరకాసురుడి గాథ ప్రధానమైనది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టి సముద్రంలోకి ముంచినప్పుడు విష్ణుమూర్తి వరహావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వల్ల భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరు పొందాడు. నరకాసురుడు ప్రజ్యోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకాసురుడు ప్రభావంలో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలను పొందాడు. తనకు తాను తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు.
స్వయాన తన తల్లే అయిన తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్భంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్ఠకు చెంది దేవతలను తీవ్ర అశాంతికి గురిచేశాయి. విష్ణుద్వేషి అయి దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కర్ణాభరణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు అతనిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి వాటిని తిరిగి అతిథికి అందజేశాడు. మరొకప్పుడు మదపుటు ఏనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరబట్టాడు. వీరు అనే విచక్షణ జ్ఞానము లేక గంధర్వ దేవత మానవ కన్యలను బలవంతంగా అపహరించాడు. తన అంతఃపురం పంజరంలో బంధించి ఉంచాడు. ఇతని దౌర్జన్యం అంతటితో ఆగక చివరికి ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించాడు. ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్ఠకు చెందింది. ఇంద్రుడు అపదరాక్షకుడై ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుణ్ణి శరణు వేడి గోపాలుణ్ణి నరకునిపై దండెత్తమన్నాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక్క క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడా ఉన్న ఆమె సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు లోకకంటకుడైన నరకాసురుని మరణం సంభవించింది. సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది. తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించింది. ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుంది అని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడుదలయ్యారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరుగుడయింది. సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. సంబరాలు జరుపుకునే రోజే అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించారు. బాణాసంచ కాల్చి వేడుకలు చేసుకున్నారు. కాలక్రమేణా ఇదే దీపావళి పర్వదినం అయింది. ఈ చతుర్థి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె తలకు రాసుకొని అభ్యంగ స్నానం చేసి ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రం చెబుతుంది. యమధర్మరాజును స్మరించి నమస్కరించి యమతర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానము అనంతరము దక్షిణాభిముఖంగా యమాయాయ తర్పయామి
అంటూ 3 సార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యముని పూజించి మినుములతో చేసిన పదార్థాలు తినడంతో పాటు సూర్యాస్తమయం తరువాత ముంగిట్లో పడక గదికి దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తారు. ముంగిట్లో పడక గదిలో దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వారి పితృదేవతలు నరక బాధల నుంచి తొలగి భారతీయ నమ్మకం నరక బాధల నుండి తొలగుతాయని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి 2వ జాములో నరకాసుర సంహారం జరిగింది.